హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే హెర్బ్టానిక్ నుంచి నేను కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను కదా. నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో నేను డిఐవైస్ పౌడర్స్ అలాగే ఫేస్ అండ్ హెయిర్కి సంబంధించిన స్కిన్ కేర్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ నేను తెప్పించుకున్నాను. వాటి గురించి రివ్యూస్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇది హెర్బ్టానిక్ నుంచి ఫేస్ మిస్ట్, ఫేస్ వాటర్, రోజ్ వాటర్ అలాగే ఫేస్ టోనర్ అనమాట. సో చాలామంది టోనర్స్ స్టార్టింగ్ ఎలాంటివి యూజ్ చేయాలి ఏంటి తెలీదు. అంతేకాకుండా ఏదైనా కెమికల్కి వెళ్ళిపోయి మీరు మళ్ళీ టోనర్స్ యూజ్ చేయాలంటే భయపడుతూ ఉన్న వాళ్ళైతే ఇది నేను ఇప్పుడు చూపించబోయే ఈ టోనర్ మీకు చాలా మంచిగా న్యాచురల్గా ప్యూర్గా ఉండే టోనర్ అనమాట. ఎవరికి ఇష్టం ఉండదు న్యాచురల్ అండ్ ప్యూర్ అన్నది, అందరికీ ఇష్టమే. అలాంటివే సెలెక్ట్ చేసుకొని ఎంత లేట్ అయినా కూడా అలాంటివే ట్రై చేయాలి. ఏదో ఒకటి ఫాస్ట్గా ట్రై చేయడం కంటే ప్యూర్గా ఉన్నవి అండ్ న్యాచురల్గా ట్రై చేసేవి అండ్ టెస్ట్ చేయబడినవి, అంటే ఇప్పుడు మనకి ప్రతి దాని ప్రోడక్ట్ గురించి మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకొని తీసుకోవాలన్నమాట. ఏది పడితే అది తీసుకోకూడదు, అలాగే ఏది పడితే అది వాడకూడదు ఫస్ట్. సో తీసుకొని యూజ్ చేయడం వల్ల మీకే బెటర్ అనమాట. సో ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రివ్యూస్ మీతో షేర్ చేశాను. టోనర్స్ కానివ్వండి, ఫేస్ ప్యాక్స్, క్రీమ్స్, అలాగే డే క్రీమ్స్ అండ్ నైట్ క్రీమ్స్, డిఐవైస్, ప్యాక్స్, ఇలా చాలా నేను మీతో షేర్ చేసినప్పుడు ఎక్కువ మీరు నా ఛానల్ చూసినట్లయితే ప్యూర్గా ఉన్నవి మనకి ఉపయోగపడేవి నేను మీతో షేర్ చేశాను. సో ఈరోజు ఇంత దూరం మీతో చెప్పాలి అనుకుంది ఏంటంటే మనకి మన బాడీలో అన్నిటికంటే మెయిన్గా మనకి ఎక్స్పోజ్ అయ్యేది ఫేసే. ఆ ఫేస్ కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు. అంటే నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, ఎలాంటి డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఫేస్ మీద కనపడకుండా ఫేస్ క్లారిటీగా, క్లీన్గా, ట్యాన్ ఫ్రీగా ఉండాలి అని చెప్పి అందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది. సో దానికోసమనే చాలా ట్రై చేస్తూ ఉంటారు. స్కిన్ కేర్ అనేది మెయిన్గా తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా స్కిన్ కేర్లో మనం యూజ్ చేయాల్సింది మెయిన్గా ఫేస్ వాష్, అలాగే టోనరు, అలాగే స్క్రబ్బింగ్, ఇలాగా మాయిశ్చరైజర్, ఇలా ఉంటాయన్నమాట మనకి స్కిన్ కేర్ అనగానే. సో చాలామంది కూడా మన ఛానల్లో అక్క టోనర్ అంటే ఏంటి, ఏ టోనర్ మేము యూజ్ చేయాలి అని చెప్పి అడిగినప్పుడు నేను చాలామందికి సజెషన్ చేశాను. ఏంటంటే అది నేను సజెస్ట్ చేసింది బయోటిక్ నుంచి ఒక టోనర్ అనమాట, బయో కుకుంబర్ టోనర్ అని చెప్పి. అది పోర్స్ని టైటన్ చేయడానికి, అది కూడా బయోటిక్లో చాలా న్యాచురల్ టోనర్ అనమాట అది. సో దాని గురించి సజెస్ట్ చేశాను. ఈ ప్రోడక్ట్ నాకు తెలియకముందు, సో ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉండి నా ఫేస్ మీద నేను టోనర్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అసలు ఫస్ట్ టోనర్ యూస్ ఏంటంటే, టోనర్ మన ఫేస్ మీద లోపల నుంచి ఒక బ్రైట్నెస్ ఇవ్వడానికి, మన స్కిన్ లోపలి వరకు వెళ్ళి మన స్కిన్కి ఒక హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ వాటర్ తీసుకోరో వాళ్ళకి డీహైడ్రేట్ అయిపోవడం, ఫేస్ డల్గా కనిపించడం అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి టోనర్స్ యూజ్ చేయడం వల్ల లోపల నుంచి మనకి హైడ్రేషన్ కనబడుతుంది. కొన్ని టోనర్స్ ఏంటంటే ఇలా వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి, కానీ ఇది చక్కగా స్ప్రే టైప్ కూడా వచ్చిందనమాట. ఇది నేను డీటెయిల్స్ ఫుల్గా చూపిస్తాను. సో ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. అయినా కూడా మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఫుల్గా అసలు ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఎక్కడ తీసుకున్నాను, ఎలా కొనుక్కోవాలన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నేను చూపించింది పర్చేస్ చేయండి అని నేను చెప్పట్లేదు, మీకు ఇష్టం అనమాట. మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు. మీ ఇలాంటి ప్రోడక్ట్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ తీసుకోవచ్చు. నేను పలానా వెబ్సైట్కి వెళ్ళి తీసుకోండి అని నేను చెప్పను. సో అదనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా మీరు ఫస్ట్ నమ్మి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. ఏదైనా కూడా నా ఫేస్ మీద అప్లై చేసుకునే మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో నాకు రివ్యూ బాగుంది అంటేనే షేర్ చేస్తున్నాను, జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వాళ్ళకి కొత్త వాళ్ళు కాకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిసారు కాబట్టి మన ఛానల్లో స్టే అయి చూస్తూ ఉన్నారనమాట. సో అది ఇప్పుడు లేట్ చేయకుండా చూసేది. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది. హెర్బ్టానిక్ నుంచి రోజ్ వాటర్ ఫేస్ మిస్ట్ అండ్ టోనర్గా ఇది మనకి యూస్ అవుతుందన్నమాట. సో బాటిల్ క్వాలిటీ వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా బాగుంది, చాలా మంచి క్వాలిటీతో వచ్చిందనమాట. ఇది ఫర్ సూటబుల్ అన్ని స్కిన్ టైప్స్కి అనమాట. అంటే సెన్సిటివ్ స్కిన్తో సహా అన్ని స్కిన్ టైప్స్కి ఇది సూట్ అవుతుంది. ఇందులో ఏంటంటే పారాబెన్స్ ఫ్రీ, అలాగే ఆల్కహాల్ ఫ్రీ, ఇంకా మనకి కెమికల్ కూడా ఫ్రీ అనమాట. అసలు ఎలాంటి కెమికల్ లేదు. చెప్తున్నాను కదా 100% ప్యూర్ అనమాట, ప్యూర్ అండ్ న్యాచురల్ ఇది. సో హెర్బ్టానిక్లో నిజంగా చాలా క్వాలిటీగా చాలా ప్యూర్గా ఉన్నాయి. నేను యూజ్ చేసింది ఏంటంటే ఒక హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను, అలాగే డిఐవై పౌడర్స్, ఫేస్ పౌడర్స్ యూజ్ చేశాను, ఫేస్ ప్యాక్స్. ఇది హెర్బ్టానిక్ నుంచి స్కిన్ అండ్ హెయిర్ కేర్ అనమాట. ఇది మనకి ఫేస్లో ఫస్ట్
మన హైడ్రేషన్ పెంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. మన ఫేస్లో డల్నెస్ని రిమూవ్ చేసి ఫేస్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది మార్నింగ్ అండ్ నైట్ టైం మనం 2 టైమ్స్ యూజ్ చేయాలి. సో 2 టైమ్స్ మనం మన ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఇది ఫేస్ మీద స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఫేస్లో ఉండే ఆ డర్ట్ అంతా రిమూవ్ అయిపోయి ఫేస్ ఎప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి pH లెవెల్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుందంట. అండ్ అంతేకాకుండా ఇది మనకి మేకప్ రిమూవర్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే మేకప్ రిమూవర్స్కి ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఆయిల్స్ కంటే ఇలాంటి టోనర్, ఫేస్ మిస్ట్లు ఇలాంటిది న్యాచురల్ ఉన్నవి మీరు ట్రై చేసినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే ఫేస్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఫేస్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇది ఫేస్కి ఇంకా హెయిర్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే హెయిర్లో కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. చాలామందికి హెయిర్లో స్వెట్ వస్తుంది కదా, అది ఇది స్ప్రే చేయడం వల్ల ఆ స్వెట్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది స్ప్రే చేసుకుంటే, అంతేకాకుండా ఇది ఫేస్కి అలాగే ఫేస్ ప్యాక్స్కి యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా విధాలుగా యూస్ అవుతుంది అండ్ ఇది ప్యూర్ న్యాచురల్ అనమాట. సో చాలా న్యాచురల్గా ఉంది. ఇది నేను యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ షేర్ చేసుకుంటున్నాను. బాటిల్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా ఇది మనకి స్ప్రే చేసుకునేలాగా కూడా వచ్చిందనమాట. ఇది మనం క్యారీ కూడా చేయొచ్చు, ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళచ్చు. అండ్ ఇది హెర్బ్టానిక్ ప్రోడక్ట్స్ నా కూపన్ కోడ్ మీరు యూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. విజిస్ బ్యూటీ 20 అనే కూపన్ కోడ్ మీరు యూస్ చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్తో వస్తుంది. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఫ్లిప్కార్ట్ అలాగే మనకి అమెజాన్ ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, లేకపోతే వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ అనేది చాలా న్యాచురల్గా ఉన్నాయి, అందుకే మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే ఫేస్కి టోనర్గా ఉపయోగపడుతుంది, అలాగే మేకప్ రిమూవర్గా ఉపయోగపడుతుంది, అలాగే ఫేస్లో మనకి ఆ డర్ట్ అంతా రిమూవ్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఫేస్ని ఎప్పుడు హైడ్రేటెడ్గా మంచి క్లియర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా నాకు మంచి ఫ్రెష్ ఫీల్ అనేది ఉందన్నమాట. ఇది యూస్ చేయడం వల్ల చాలా రిఫ్రెష్గా చాలా మంచి స్మెల్తో ఉంది అండ్ చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ మీకు కూడా షేర్ చేశాను. అండ్ ఇప్పుడు ఎలా యూస్ చేయాలన్నది కూడా మీతో చెప్తాను, చూడండి నా ఫేస్ మీద అప్లై చేసి. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నేను మీకు హౌ టు యూస్ అన్నది చూపిస్తాను, ఎలా యూస్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు వరకు ప్రోడక్ట్ డీటెయిల్స్ చూసారు కదా, 100% ప్యూర్ ఉంది. అండ్ అంతేకాకుండా మన ఫేస్ని మంచి క్లారిటీగా ఉండేలా చేస్తుంది. ఇది యూజ్ చేస్తూ ఉంటే మన స్కిన్లో ఒక బ్రైట్నెస్ అనేది కనపడుతుంది అనమాట. సో ఏదైనా కూడా మీరు 1 రోజు 2 రోజులు వాడి మానేయడం కంటే మీరు డైలీ యూజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ బాగుంటుందన్నమాట. సో దీనివల్ల మీకు ఏదైనా ఇబ్బంది, ఇప్పుడు ఎవరైనా ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే ఇది వాడడం వల్ల పింపుల్స్ వచ్చాయి, ఇదని కాదు ఇంకేదైనా ప్రోడక్ట్ ఇది వాడడం వల్ల నాకు ట్యాన్ అలా అనుకుంటారు. సో మీ ఇష్టం అనమాట. ఎప్పుడైతే మీకు ఏదైనా మాకు అలా అనిపిస్తుంది అంటే మీరు స్టాప్ చేయొచ్చు. మాకు రిజల్ట్ కావాలి అంటే ఖచ్చితంగా 1 రోజు కాకుండా కంటిన్యూగా వాడితేనే రిజల్ట్ ఉంటుందన్నమాట. ఏ ప్రోడక్ట్ అయినా కూడా లాస్ట్ వరకు యూజ్ చేయండి. ఎక్కువ డిఫరెన్స్ మాకు ఇది పడట్లేదు అనిపిస్తే మాత్రం మీరు స్టాప్ చేసుకోవచ్చు. లేదు ట్రై చేయగలము అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇది నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ ఎలా యూజ్ చేయాలి అంటే, ఫేస్ వాష్ చేసుకుంటారు కదా, మీకు ఇష్టమైన ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అండ్ నైట్ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కావాలితే అప్పుడు ఇది మీరు ఫేస్లో స్ప్రే చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేస్తే సరిపోతుంది అసలైతే. కానీ మీకు ఇప్పుడు ఎక్కడికైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అనుకోండి, ఇది బ్యాగ్లో పెట్టుకొని మీకు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంతమందికి స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం హైడ్రేటెడ్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ టోనర్ అనేది అప్లై చేసుకోవాలి, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతేనే, లేదు టోనర్ వరకు యూజ్ చేస్తాము అనుకుంటే ఫేస్ వాష్ చేసి ఈ టోనర్ అప్లై చేసుకుని కొంచెంసేపట్లో మనకి ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అది అలా వదిలేయడమే. దీన్ని కడగడాలి, మళ్ళీ వాష్ చేసుకోవాలా అని అడుగుతారు. అట్లా వాష్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. జస్ట్ స్ప్రే చేసుకుంటే కొంచెంసేపట్లో అది మన ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. లోపలి వరకు వెళ్ళి లోపల ఉన్న డర్ట్ క్లీన్ చేస్తుంది, అలాగే మనకి ఒక లోపల నుంచి హైడ్రేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటివి ఫేస్ టోనర్స్ కానీ ఫేస్ మిస్ట్ కానీ రోజ్ వాటర్ కానీ 100% ప్యూర్ ఉన్నది మీకు షేర్ చేయాలన్నట్లుగా ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది హెర్బ్టానిక్ నుంచి. సో హెర్బ్టానిక్లో ఏంటంటే స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. రీసెంట్గానే ఈ ప్రోడక్ట్ ఈ వెబ్సైట్ గురించి నాకు తెలిసింది అండ్ మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను.
సో ఇది హౌ టు యూస్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఒక కాటన్ ప్యాడ్ ఉంటే కాటన్ ప్యాడ్తో కూడా అప్లై చేసుకోవచ్చు, ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకునే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలని చెప్పి దీని మీదే మెన్షన్ చేశారు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే ఇది మనం అప్లై చేసుకోవాలి. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే మీ ఫేస్ ఎప్పుడు నీట్గా క్లీన్గా డర్ట్ ఉంటుంది కదా ఫేస్లో, అది లేకుండా క్లియర్గా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇలాగ ఫేస్ కేర్ తీసుకోకపోవడం వల్ల పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. పింపుల్స్ వచ్చేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ పింపుల్స్ వల్ల మచ్చల వల్ల యాక్నే, ఇలా చాలా ప్రాబ్లం. దాని తర్వాత ఓపెన్ పోర్స్, చాలా ఇలాగా డిఫరెంట్ స్కిన్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఏది యూజ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా డే అండ్ నైట్ మీరు స్టార్ట్ చేశారు అంటే అది యూజ్ చేయడానికి ట్రై చేయండి. జెంటిల్గా మన ఫేస్ మీద. ఇప్పుడు ఇది డైరెక్ట్గా స్ప్రే చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏదైనా కాటన్ ప్యాడ్ ఉందంటే ఆ ప్యాడ్ మీద ఇలా స్ప్రే చేసి ఆ ప్యాడ్తో మీరు అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇలా స్ప్రే చేసేసుకొని ఇలా అప్లై చేసేసుకొని యూజ్ చేస్తాను అనమాట. చూపిస్తాను మీకు ఎలా స్ప్రే చేసుకోవాలని. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చారు ఇలాగా. సో ఇలా లాక్ అయిపోతుంది, చాలా టైట్గా కూడా ఉంది ఈ క్యాప్ అనేది. సో ఇలాగా జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలాగా స్ప్రే చేసుకొని జస్ట్ ఇలా అన్నా ఉంటే అది మన ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. కొంచెం అలా డ్రై అయ్యే వరకు వదిలేసిన తర్వాత ఫేస్ అండ్ నెక్ కూడా ఇది అప్లై చేసుకోమని చెప్పారు దీంట్లో. 1 వీక్గా ట్రై చేస్తూ ఉన్నా. అలాగే మీకు హెయిర్లో ఏదైనా స్మెల్, హెయిర్కి అండ్ స్కిన్ కూడా యూజ్ చేయొచ్చు. కొంతమంది హెయిర్ స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇది చక్కగా స్ప్రే చేసేసుకున్నారంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట హెయిర్. సో ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, సేమ్ టైం హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగా జెంటిల్గా మార్నింగ్ అండ్ నైట్ మీరు యూజ్ చేశారంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీ ఫేస్లో. అండ్ ఫేస్ క్లియర్గా ఉంటుంది, ఎప్పుడు మీ ఫేస్లో ఏమి డర్ట్ లేకుండా ఉంటుందన్నమాట. అంతే. ఇది చాలా న్యాచురల్ ఉంది. ఎవరైనా ట్రై చేయాలి హెర్ప్టానిక్ నుంచి ఈ ప్రోడక్ట్ అనుకుంటే నా కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, WHICHISBEAUTY20 అని కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీకు 20% డిస్కౌంట్తో వస్తుందన్నమాట. కావాలనుకుంటే తీసుకోండి. అండ్ అంతేకాకుండా లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు మేము వేరే ట్రై చేస్తాము అనుకుంటే అది మీ ఇష్టం అనమాట. ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ రివ్యూ ఇవ్వాలన్నట్లుగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఇవి కాకుండా ఎలా యూజ్ చేయాలో చెప్పాను. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది చూపించాను. ఇది కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను ప్రతి డౌట్కి అనేది మీకు రిప్లై ఇస్తూ ఉంటాను. సో అదనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ఇలా ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను విజయ. బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్, బాయ్.